ఎలా ఉన్నారు? ఈరోజైతే గుమ్మడికాయ స్వీట్ చేస్తున్నాను నా స్టైల్లో. చూడండి, కట్ చేసుకుంటున్నాను నేనైతే ముందుగా. ఇదైతే ముందు తీసుకొచ్చి ఒకసారి గుమ్మడికాయ స్వీట్ చేస్తున్నాను, మళ్ళీ రెండోసారి చేస్తున్నాను. అంత చేయను, కొంచెం చేసుకుంటాను. దీంట్లో ఏమేమి వేయాలంటే కొబ్బరి, ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు. బెల్లం పంచదార ఏదైనా వేసుకోవచ్చు. రెండు కొంచెం కొంచెం అయినా కూడా రెండు వేసుకోవచ్చు. యాలకులు ఈ మూడు. ఇది టేస్ట్ అయితే బాగా ఉండిద్ది. జీడిపప్పు, బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఏమి వేయట్లేదు, నా దగ్గర ఏమి లేదు, ఏమి వేయట్లేదు. ట్రై చేయండి, ట్రై చేసి తినండి. టేస్ట్ అయితే బాగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే బెల్లం నా టేస్ట్కి తగినట్టుగా నేను వేసుకుంటాను. మీరు కూడా మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. తీపి ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా, అందుకని ముందుగానే చెప్తున్నాను. అయితే కట్ చేసుకున్నాను, క్లీన్ చేసి పెట్టేశాను. దీంట్లోగా వాటర్ పోసేసి గ్యాస్ మీద పెట్టాడమే. వాటర్ అయితే నేను ఎక్కువ పోస్తాను, 2 గ్లాసులు ఉండిద్ది. గ్యాస్ అయితే వెలిగిచ్చేస్తున్నా, ఇక పెట్టాడమే. ఇక బెల్లం, కొబ్బరి, యాలకులు ఇట్లా మిక్సీకి వేసుకుంటాం. లేదా ఉడకతా ఉంది కదా, ఇప్పుడు కొబ్బరి యాలక్కాయలు పేస్ట్ చేసుకున్నాం. ఈ పేస్ట్ చేసేద్దాం. ఒకసారి కలిపేద్దాం. ఒకసారి మూత తీసేద్దాం. ఆ గుమ్మడికాయ అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను పంచదార వేస్తున్నాను, బెల్లం వేస్తున్నాను. పంచదార వేసేస్తున్నాను. టేస్ట్ అయితే బాగా ఉండిద్ది. కొబ్బరి, యాలకులు, పంచదార అన్నీ వేసాం కదా, టేస్ట్ అయితే బాగా ఉండిద్ది. ఈ ముక్కలు అయితే మెత్తగా అయిపోతే బాగా ఉండిద్ది. నేనైతే దీంట్లో వాటర్ ఎక్కువనే పోస్తాను, తక్కువ పోయిన. ఇదైతే రెడీ అయిపోయింది. ఇక గ్యాస్ అయితే ఆపేస్తాను. దీంట్లో పాలు వేసుకొని చేస్తే కూడా బాగా ఉండిద్ది. నేనైతే ఇలాగే చేస్తాను. పాయసం టైప్ ఇది. ఇక స్పూన్తో గిన్నెలో వేసుకొని స్పూన్తో తినేయడమే. టేస్ట్ అయితే బాగా ఉండిద్ది. మీరైతే పాలు వేసుకొని ట్రై చేయండి. ఇంకోసారి నేను పాలు వేసేసి కూడా చూపిస్తాను. ఎలా అయినా కూడా చేసుకోవచ్చు మన స్టైల్లో. ఇదైతే నా స్టైల్లో. సూపర్ సూపర్ టేస్టీ గుమ్మడికాయ రెసిపీ.
నేనైతే ఇలాగే చేస్తాను. సేమ్ పాయసం ఎలా ఉండిద్ది అలాగే ఉండిద్ది. దీంట్లో అన్నీ వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. ఇంకోసారి అన్నీ వేసి చూస్తా, వీడియో తీస్తా చూడండి.